హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలామే శ్రీతో. ఇవాళ చేయబోయే రెసిపీ కొబ్బరి అన్నం అండి. ముందర గ్లాసున్నర రైస్ని నేను బిర్యానీ రైస్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరిని ఇలా ముక్కలు కోసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసి వాటర్ పోసి కొబ్బరి పాలు తీసుకోవాలండి. మనం ఇలాగా గ్రైండ్ చేసి దీన్ని ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. మనం చిక్కగా తీసుకోవాలండి కొబ్బరి పాలు. మనకు మూడు చెప్పలు తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి గ్లాసున్నర రైస్కి. ఇలాగ మళ్ళీ రెండోసారి కూడా ఆ పలుపుని కొంచెం వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసామంటే మళ్ళీ పాలు వస్తాయండి, కొబ్బరి పాలు. అలా కొబ్బరి పాలని మనం ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ అండి కొబ్బరి అన్నానికి కొబ్బరి పాలు. తర్వాత మనం ఫ్రెష్గా మనకి కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కోసుకుని పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిలే పడుతుందండి, ఎక్కువ పట్టదు. కొబ్బరిలోంచి ఆయిల్ వచ్చేస్తుంది. దీనికి మెయిన్ ఏంటంటే మసాలా దినుసులు ఎక్కువ వేయక్కర్లేదండి. ఓన్లీ లవంగాయలు, చెక్క, యాలుక్కాయలు ఎక్కువ వేసుకోవాలండి. మిగతా అంతా ఆప్షనల్ అనమాట, మన ఇష్టం. ఎక్కువ బిర్యానీ దినుసులు వేస్తే ఫ్లేవర్ మారిపోతుంది. చూసారు కదా నేను ఏం వేసానో. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదా, చీలికలు, కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను 5-6 వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా కోసుకున్నాం కదా, అది వేసి మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు మాడకూడదండి కొబ్బరి అన్నానికి. ఎర్రగా ఇంకా వేగితే గనక మనకి ఎర్రగా అయిపోయి ఫ్లేవర్ మారిపోద్ది కొబ్బరి అన్నం. ఓన్లీ జస్ట్ ఒక 1 మినిట్ తిప్పాలంతే, పచ్చిదనం పోయేదాకా. స్పూనున్నర అల్లం వెల్లుల్లి వేసి లైట్గా వేయించాలండి. తర్వాత ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర ఉంది కదా, అవి వేసుకుని లైట్గా వేపాలి. ఈలోపు మనం కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. గ్లాస్కి గ్లాసున్నర పోయాలండి కొబ్బరి పాలు. బిర్యానీ రైస్ కదా, కొంచెం ఎక్స్ట్రా కూడా పోసుకునండి, ఎందుకంటే కొబ్బరి పాలు అన్నానికి ఎక్కువ పీలుస్తుంది. అందుకని చెప్పి నేను గ్లాస్కి గ్లాసున్నర కొబ్బరి పాలు పోస్తున్నానండి. నేను గ్లాసున్నర తీసుకున్నాను కదా బియ్యం, దానికి సరిపడా పోసాను. కొంచెం ఎక్స్ట్రా కూడా పోసానండి, ఒక చిన్న గ్లాసు. తర్వాత ఒక స్పూనున్నర ఉప్పు అండి, సరిపోతుంది. ఎందుకంటే నేను టచ్ చేసి మనం చేతిలో వేసుకుని చూస్తే మనకు నోటికి ఉప్పగా తగలాలండి ఈ కొబ్బరి పాలు, అప్పుడు రైస్లో సరిపోతుంది. తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే నీళ్ళు వంచేసుకుని బియ్యం పక్కన పెట్టుకోవాలి, ఆ బియ్యాన్ని మనం దీంట్లో వేసి మనం హై ఫ్లేమ్లో మనం ఉడకబెట్టుకోవాలండి, కుక్ చేసుకోవాలి. సగం ఉడికిన తర్వాత మనకు అర్థమవుద్ది కదండి, పైకి వస్తుంది రైస్ మనకి. కొంచెం అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకొంచెం రైస్ పైకి వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని, అంటే మనకు 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు కొబ్బరి అన్నం రెడీ అయిపోద్దండి. మనం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్ది. కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగుందో, అసలుకి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. దీనికి మెయిన్ ఏంటంటే కొబ్బరి పాలు ఎక్కువ తీసుకోవాలి, ఉల్లిపాయ మాడకూడదండి. చెక్క, లవంగా, యాలుక్కాయలు మెయిన్ అనమాట. అంత బాగుంటుంది. దేంతోనే తినొచ్చండి. మనం పెరుగు చట్నీ, లేకపోతే వెజిటబుల్ ఏదైనా చేసుకోవచ్చు, ఆలు కుర్మా అని ఏదన్నా అండి. నాకు ఇంట్లో చికెన్ ఉంది, అందుకని చెప్పి నేను పెరుగు చట్నీ చేసి కొంచెం కోడిగుడ్డు పొరుటేసి సాంబార్ పెట్టాను. అసలు సూపర్గా ఉంటుందండి. పిల్లలకి, పెద్దలు కూడా చాలా మంచిది కదా, కొబ్బరి తింటే చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ చాలండి. అసలు సూపర్గా ఉంటుందని, తొందరగా అయిపోద్ది. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.